చేయబడాలని ఆశ ఉందండి? ఈరోజు లోకంకి ఇంకా నా పైన ప్రభావం ఉండకూడదని నిశ్చయత ఉందా? ఆ కమిట్మెంట్ ఉందా? ఆ రెన్యూవల్ ఆఫ్ మైండ్ ఉందా? ఆ డిసిషన్ ఉందా? ఆ నిర్ణయం మీరు తీసుకున్నారా? ఇంకా లోకానికి నాకు సంబంధము లేదు అని అనడమే, అంటే లోకం నుండి వేరు చేయబట్టమే బాప్తిస్మం అంట. దేనుండైనా మీరు విడిపించబడినట్లయితే వెంటనే అర్జెంటుగా బాప్తిస్మం పొందుకోవాలంట. ఎందుకంటే యువర్ సేయింగ్, ఇంకా నాకు ఆ చీకటితోటి సంబంధము లేదు, ఇంకా ఆ లోకంతో సంబంధము లేదు, ఇంకా పాత స్వభావంతో సంబంధము లేదు, ఇంకా ఆ చాతబడి శక్తులకి నాకు ఎటువంటి సంబంధం లేదని కత్తిరించేస్తున్నారంట మీ సంబంధం. వేరు చేయబట్టమే బాప్తిస్మము పొందుకోవడం అంట. ఈరోజు విడిపించబడిన వారు, లేకపోతే ఏ రీతి అయినా దేవుడు మిమ్మల్ని దర్శించాడు, దేవుడు మీకు దర్శనాలు ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని ఏదో రీతిగా స్పందించాడు, తాకాడు, ముట్టాడు, అవును ఇంకా నేను దేవుని సొత్తు అని ప్రకటించడానికే బాప్తిస్మం అంట. విడిపించబడిన వారు, లేకపోతే దేవుని చేత దర్శించబడిన వారికి బాప్టిజము చాలా అవసరం అంట. ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తము కాపాడింది, అవునా కాదా? గొర్రెపిల్ల రక్తము ఎక్కడ ఏ గుమ్మాలపైన అయితే రాయబడి ఉంటుందో అక్కడ సంహారకుడు దాటిపోతాడని ఆయన వాక్యం తెలియజేస్తుంది. రక్తము ఐగుప్తులో ఉన్నప్పుడు కాపాడుతుందంట, కానీ నీరు అంటే నీళ్ళకి సాదృశ్యం ఏంటిదంటే ఐగుప్తు నుండి వేరు చేస్తుందంట. ఆమేన్. రక్తము లోకంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతుందంట, కానీ నీళ్ళకి సాదృశ్యం, బాప్టిజం యొక్క సాదృశ్యం అంటే ఏంటిదంటే లోకము నుండి వేరు చేస్తుంది. ఐగుప్తులో ఉన్నంత వరకు నీకు రక్తము క్షేమంగా ఉంది, కానీ ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటికి వచ్చావో, లోకం నుండి బయటికి వచ్చావో, దానికి సాదృశ్యం ఆ నీళ్ళ గుండా నువ్వు నడుస్తే తప్ప ఐగుప్తు నుండి నువ్వు దాటి వచ్చావనేది సాదృశ్యము ఉండదు, కనపడదు. కాబట్టి యూ నీడ్ ద వాటర్ to make you different from the rest of the world. You need the water baptism to make you set apart. అంటే మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం, ఇంకా నేను లోకానికి నాకు ఎటువంటి సంబంధం లేదని రూఢిగా పబ్లిక్ డిక్లరేషన్, బహిరంగంగా ప్రకటించడమే బాప్టిజం అంట. ఈరోజు when you are taking baptism, when you are getting baptized, మీరు ఏం చేస్తున్నారు తెలుసా అండి? దేవునికి, మనుషులకి, అపవాదికి పబ్లిక్ డిక్లరేషన్ బహిరంగంగా ప్రకటిస్తున్నారంటే ఏం ప్రకటిస్తున్నారు? నేను లోకానికి నాకు ఇంకెటువంటి సంబంధం లేదు, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. ఆమేన్. ఎంతమంది క్రీస్తుని ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి? ఇంకా నేను కనబడకూడదయ్యా, ఇంకా నన్ను చూడకూడదయ్యా, నిన్ను చూడాలి, క్రీస్తుని ధరించుకున్నాను అని చెప్పాలి. క్రీస్తు నీలో కనపడుతున్నాడు, నాలో కనపడుతున్నాడు అని చెప్పాలి. నీ మాటలో వ్యత్యాసం వచ్చింది, నీ ప్రవర్తనలో వ్యత్యాసం ఉంది, నీ జీవిత విధానము మారిపోయింది, నువ్వు ఆలోచించే విధానం మారిపోయింది. వాట్ హ్యాపెండ్? ఐ బికేమ్ అ న్యూ క్రియేషన్ త్రూ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. క్రీస్తుని బట్టి నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. అప్పుడేమో మోషే బాప్తిస్మం అని బైబిల్లో రాయబడిందండి, కానీ ఇప్పుడు మోషే బాప్తిస్మం అని లేదు, క్రీస్తు బాప్తిస్మము, క్రీస్తులో బాప్తిస్మము అని పిలువబడుతుంది. ఈరోజు విశ్వాసం, ఇందాక చెప్పినట్టు విశ్వాసము లేకుండా, అంటే రూఢిగా మీరు ఆ బాప్తిజం తొట్టిలో దిగకముందు నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను నువ్వు నిజమైన దేవుడు, నేను విశ్వసిస్తున్నానయ్యా ఇంకా లోకానికి నాకు సంబంధం లేదు, నేను విశ్వసిస్తున్నానయ్యా దీని యొక్క ప్రాముఖ్యత, ఈ బాప్టిజం యొక్క ప్రాముఖ్యత. ఐ ట్రూలీ బిలీవ్ లార్డ్, ఐ ట్రూలీ బిలీవ్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్. నాకు ఎంత గొప్ప దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, ఈ లోకానికి రక్షకుడు యేసు అని నమ్ముతున్నాను. ఎందుకంటారు దైవజనం నమ్ముతున్నావా అంటే, నమ్మకుండా మీరు బాప్టిజం తీసుకుంటే అది నిరర్ధకము, అది వ్యర్థము, అది శూన్యము. నమ్మి బాప్టిజమము పొందువారే రక్షించబడతారు. నమ్మాలంట. బాప్తిస్మము పొందువారు రక్షించబడతారని లేదు, నమ్మి, హృదయంలో నమ్మి, దేవా ఇది నా కోసం నువ్వు చేసిన కార్యం, ఐ బిలీవ్ దట్ యు హ్యావ్ డైడ్ అండ్ యు హ్యావ్ బీన్ బరీడ్ అండ్ యు హ్యావ్ రోజ్ అగైన్, ఐ బిలీవ్ దట్ యు విల్ కమ్ అగైన్ అని నమ్మి డిక్లేర్ చేస్తూ ఆ బాప్తిసపు తొట్టిలో ఆ నీళ్ళలో మునిగి లేచిన వారే నిశ్చయంగా రక్షించబడతారంట. ఒకళ్ళు అన్నారు, ఒక దైవజనులు, నమ్మకుండా బాప్తిస్మం తీసుకుంటే ఎట్లుంటుందంటే పొడిగా నీళ్ళలో దిగి, పొడిగా పాపిగా దిగి, తడిగా పాపిగా బయటికి రావటమే అంట బాప్తిస్మం. నమ్మకుండా బాప్టిజం తీసుకుంటే అర్థమైందండి, యు గో ఇన్సైడ్ యాజ్ అ డ్రై సిన్నర్ అండ్ యు కమ్ అవుట్ యాజ్ అ వెట్ సిన్నర్ అంట.
ఏ మార్పు లేదు. నమ్మకుండా బాప్టిజం తీసుకుంటే అలాగనే ఉంటుంది. నమ్మి బాప్తిజం తీసుకున్న వారంట వెళ్ళేటప్పుడు పాపియే, కానీ వచ్చేటప్పుడు పునరుత్థానపు శక్తిని కలిగిన వారు ఉంటారంట. హల్లెలూయా. అటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ప్రభావము, మరణం నుండి లేపగలిగిన ప్రభావము, ఆ శక్తితోటి నింపబడాలంటే నమ్మి బాప్టిజం తీసుకోవాలంట. చాలామంది ఒక చర్చ్లో అంట, ఒక సంఘములో ఆ సింగర్ అప్లై చేస్తాడంట క్వైర్లో పాడదామని అప్లై చేస్తే అక్కడున్న పాస్టర్స్ అన్నారంట, నువ్వు బాప్టిజం తీసుకుంటే తప్ప నువ్వు పాడటానికి వీలు లేదన్నారంట. అర్జెంటుగా వెళ్ళి బాప్టిజం తీసుకున్నాడంట. ఎందుకు? పాడటానికి. దేవుని మళ్ళీ ఎవరిని ఆరాధించడానికి? దేవుని ఆరాధించడం అంటే నమ్మకుండా ఏదో పోస్ట్ కోసమో ఏదో దీనికోసమో దానికోసం బాప్టిజం తీసుకుంటే అది శూన్యము. ఈరోజు డోంట్ లుక్ ఫర్ టైటిల్స్ ఆర్ డోంట్ లుక్ ఫర్ సర్టిఫికేట్స్ ఆఫ్ బాప్టిజం. హ్యావ్ యూ రియలీ ట్రస్టెడ్? హ్యావ్ యూ రియలీ బిలీవ్? నిజంగా నమ్ముతూ విశ్వసిస్తూ బాప్టిజం తీసుకుంటే దట్ మేక్స్ ఆల్ సెన్స్. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చూద్దామండి. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసము ద్వారా ఇశ్రాయేలీలు ఇక్కడ చదివినట్లయితే చాలామంది మేము మిస్ అవుతూ ఉంటామండి. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద. కానీ ద మెయిన్ యాంకర్ ఆఫ్ దట్ వర్డ్ ఇస్ విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచారు, ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగ చేజూచి మునిగిపోయిరంట. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ వీరు పొడి నేల మీద ఎలాగ నడిచారు అంటే విశ్వాసం బట్టి అంట. కానీ ఐగుప్తులు కూడా మేము కూడా నడిచి వెళ్దాము అని అంటే మునిగిపోయారంటే. వారికి వ్యత్యాసం ఏంటి? ఇశ్రాయేలీలకి విశ్వాసం ఉంది, ఐగుప్తులకి దేవుడు అంటే విశ్వాసం లేదు. విశ్వాసము లేకుండా మీరు బాప్తిజం తీసుకుంటే ఐగుప్తుల్లాగానే మునిగిపోతారు, నశించిపోతారు, పాతి పెట్టవేయబడతారు. కానీ విశ్వాసముతో మీరు బాప్టిస్మంలోకి వెళ్తే అంట మీరు రాబో కాలంలో పరిపాలిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి దేవుని వాక్యలో గొప్ప గొప్ప మర్మాలు. యూ థింక్ దట్ ఎవ్రీబడి కెన్ గెట్ దట్, ఎవ్రీబడి కెన్ గెట్ అ బాప్టిజం. ఇట్ ఈస్ ఓకే, యూ మైట్ గెట్ అ బాప్టిజం సర్టిఫికేట్, బట్ కెన్ యూ బీ రియలీ సేవ్డ్ ఆన్ ద లాస్ట్ జడ్జ్మెంట్ డే? తీర్పు దినాన మీరు నిజంగా రక్షించబడతారా? తీర్పు నుండి తప్పించబడతారా? ఆ తీర్పు నుండి తప్పించబడాలంటే విశ్వాసముతోటి బాప్తిస్మంలోకి వెళ్ళాలంటే, ఏదో అందరూ ఒక్కసారి గట్టిగా విశ్వాసము అని చెప్తారా? నేను అన్నాను, గట్టిగా చెప్పానమన్నానండి. ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈ విశ్వాసము లేకుండా మీరు ఆ బాప్తిస్మము తొట్టిలోకి వెళ్ళి బయటకు వచ్చిన ఎటువంటి తేడా లేదు. విశ్వాసముతోటి వెళ్తే అంట నిశ్చయముగా రక్షించబడతారు. ఈరోజు ఆ విశ్వాసం మన హృదయం అనే పలక పైన చెక్కబడి ఉండాలి, మన మనస్సుల పైన చెక్కబడి ఉండాలి. అంటే బాప్తిస్మం ఎంటర్ అవుతున్న ముందే హృదయం అంతా కూడా విశ్వాసముతో, కృతజ్ఞతతో, తగ్గింపుతో, దీనత్వముతో, చావడానికి సిద్ధపాటుతో వెళ్తే దానికి ఎంతో మీనింగ్, ఎంతో శక్తి ఉంటుందంట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాప్టిజం, ద అర్జెన్సీ ఆఫ్ బ్యాప్టిజం. ఇదేంటి ప్రాముఖ్యత, బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత, బాప్తిస్మం యొక్క అతి అవసరం అంట. రక్షణలో అతి ప్రాముఖ్యమైన భాగము బాప్తిస్మము. రక్షణ ఇస్ నాట్ కంప్లీట్, సాల్వేషన్ ఇస్ నాట్ కంప్లీట్ వితౌట్ బాప్టిజం. ఈరోజు రక్షించబడాలని ఆశ ఉంది కానీ బాప్టిజము తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. చాలామందికి ఏదో ఆక్వర్డ్గా అనిపిస్తుంది బాప్టిజం తీసుకోవాలని. ఎందుకు? అవసరం లేదండి. ఇట్స్ జస్ట్ సంథింగ్ యూ డూ విత్ యువర్ ఫిజికల్ సైన్స్ అంతే. దానికి ఎటువంటి శక్తి లేదని చాలామంది రద్దు చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని రద్దు చేస్తూ ఇది అవసరం లేదని కొట్టిపడేస్తున్నారు. ఏ కామ అయినా ఏదైనా కొట్టి పడేయకూడదని ఆయన వాక్యంలో తెలియజేస్తుంది. ఏది తీసివేయద్దంట, ఏది యాడ్ చేయొద్దంట ఆయన వాక్యంలో. ఈరోజు ఇది అవసరం లేదు అని చాలామంది అంటూ ఉంటారు, కానీ దేవుడు అంత రూఢిగా చెప్తున్నాడు ఇది అతి అవసరము.